హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి, నేను బాగున్నానని చెప్పి. నేను బాగానే ఉన్నాను, మీరందరూ కూడా బాగుండాలి. అందరం కలిసి బాగానే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది కొంచెం బడ్జెట్ ఎక్కువతో ఏమన్నా ఉంటే చెప్పండి వ్యాపారాలు అని చెప్పి చాలామంది కొంచెం కామెంట్లో చెప్తున్నారు. కొన్ని కామెంట్స్లో ఫ్రెండ్స్, మీరు బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే 1,00,000 రూపాయలతో కూడా పెట్టి బడ్జెట్ చేసుకోవచ్చు. అయితే మనం చేసే విధానం ఏంటంటే కూల్ డ్రింక్ షాపులు అనమాట. ఒక కూల్ డ్రింక్ షాప్ ఎలా పెట్టుకోవాలి, దానికి కావాల్సిన సరంజామా ఏంటి, కూల్ డ్రింక్ షాప్ ఎక్కడెక్కడ పెడితే సక్సెస్ అవుతాయి అనే దాని గురించి మీకు నేను ఈరోజు వివరంగా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కూల్ డ్రింక్ షాప్కి కావాల్సింది ముందు ముఖ్యంగా మనకి జనాల్లో తిరిగే ఏరియాలో కొంచెం జనసందడి ఎక్కువగా ఉన్న ఏరియాలో అయితే బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఎక్కువగా ఉంటుంది. మరి కూల్ డ్రింక్ షాప్ అనగానే కొన్ని కాలనీలు అనమాట. కొన్ని కాలనీల్లో కూడా బాగానే రన్ అవుతుంది. అంటే కొంచెం జనాలు ఎక్కువగా ఉండగలగాలి. అలాంటి ఏరియా తొందరగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవాలనుకుంటే ముఖ్యంగా షాపు కావాలి, షాపు రెంట్ కట్టుకునే ఇది కూడా కావాలి, కరెంటు బిల్లులు ఉంటాయి. ఇవన్నీ ముందు మీరు ముఖ్యంగా ఒక పేపర్ మీద అన్ని రాసుకొని నేను చేయగలను అనుకుంటే మాత్రమే ఈ కూల్ డ్రింక్ షాప్లోకి దిగండి. ఎందుకంటే ఇది సెలవు పెట్టడానికి కుదరదు. ఏ రోజుకు ఆ రోజు అనేది ఏం ఉండదు, ఎల్లుండి అనేది ఉండదు, సెలవు అనేది అసలు మాత్రం ఉండదు. మీరు ఎప్పుడైనా మీకు ఏంటంటే అత్యవసరం తప్ప సెలవు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పెట్టడానికి ఉండదు. కాబట్టి రేపు ఏదైనా పని ఉంది వెళ్ళాలి అనుకుంటే అంటే మనోళ్ళు అయ్యి పక్కగా ఒక మనిషి ఉండాలి. అయితే ఈ కూల్ డ్రింక్ షాప్కి కావాల్సింది ముఖ్యంగా మీరు భారీ బడ్జెట్తో పెట్టుకోగలను అంటే ఒక 3-4 లక్షలు కానీ ఒక 3 లక్షలు కానీ పెట్టుబడి పెట్టి నేను చేసుకోగలను అనుకునే వాళ్ళకి మాత్రము సుగంధ వాటర్, సుగంధ పాలు, ఇలా లెమన్ వాటర్, లెమన్ జ్యూస్ అన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఐస్కి సంబంధించిన మన కూల్ ఫ్రిడ్జ్ అనమాట. ఏది 20 లీటర్స్ ఉంటాయి చూసారా, క్యాన్ లాగా టైపు. అలాగే అంటే లెమన్ వాటర్ అందులో పోసుకోవడానికి, బాదం పాలు, లెమన్ వాటరు, ఈ జ్యూస్ అన్ని ఆ ఐస్ బాక్స్లో ఉంటాయి ఫ్రిడ్జర్లో. ఓకేనా ఫ్రెండ్స్? అది కాకుండా కంపెనీ వాడు ఇచ్చే ఒక ఫ్రిడ్జ్ కావాలి, లేదు ఒక సోడా మేకర్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే సోడా మేకర్కి మనకి సుగంధ సోడా అడుగుతారు, లేకపోతే లెమన్ సోడా, లేకపోతే ఇలాంటి సోడా సంబంధించి ఏమైనా అడుగుతారు. కాబట్టి ఐస్ మేకర్ కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి తోడు ఫర్నిచర్, దీనికి తోడు మళ్ళీ ఎలక్ట్రికల్కి సంబంధించిన హెవీ స్విచ్ బోర్డులు ఉండాలి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోగలిగితే మీకు భారీ బడ్జెట్ అంటే తప్పదు. ఇక 3 లక్షలు 4 లక్షలకి వెళ్ళిపోద్ది. మీరు పెట్టే కొందికి వెళ్తానే ఉంటుంది. ఎంత పెడతారో ఏంటనేది మీ ఇదేకే వదిలేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇవన్నీ చేసుకొని నేను రన్ చేయగలను ఈ బడ్జెట్ని పెట్టి అంటే ఇంత అవుతాయంటే అవుతాయి. ఎందుకంటే ముందు ఈ ఐస్ బాక్సులకి, వీటికి, రూమ్ రెంట్లకి, గుడ్ విల్కి, మరి ఫర్నిచర్కి, మరి ఎలక్ట్రికల్కి, పెయింట్స్కి అన్నీ అవుతాయి. ఫ్లెక్స్ అన్నీ ఇవన్నీ సరంజామాకే వరల్డ్ ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ నేను భరాయించగలను, నేను రన్ చేయగలను, కంపల్సరీ ఇదే నా వ్యాపారం, ఇదే నేను చేసుకోగలను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే భారీ బడ్జెట్తో రావచ్చు. ఎందుకంటే ఖర్చు ఉంటుంది. మీరు ఎంత ఎక్కిస్తే అంత ఉంటుంది. ఏది మన సరంజామా, మీకు సరుకు ఎంత ఎక్కిస్తే కదా, ఒక టూత్ పేస్ట్ కానించి, సబ్బు కానించి, మీరు సిగరెట్లు కానించి, పాన్ మసాలాలు అన్నీ, మీకు కావాల్సిన టీ పొడి, కాఫీ పొడి, ఇలాంటివన్నీ సరంజామా మొత్తం మీ కూల్ డ్రింక్ షాప్లో ఉండాలి. ఇవన్నీ ఉండగలిగితే కొంచెం సక్సెస్ ఎక్కువగా తొందరగా మీరు రికవర్ అవుతారు. ఎందుకంటే ఈ కొంచెమే పెట్టుకొని చెయ్యాలంటే ఒకటి దొరికితే ఒకటి లేకపోతే అక్కడికి ఎవరు రారు. దీనికి తోడు పాలు, పెరుగు, మళ్ళీ మజ్జిగ, ఇవన్నీ మళ్ళీ ఈ ఐస్ ఫ్రిజర్స్లోనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివన్నీ మీరు చేసుకొని నేను కూల్ డ్రింక్స్ షాపు పెట్టగలను, నేను రన్ను చేయగలను అనుకుంటే అన్ని రకాల కూల్ డ్రింకులు ఉండాలి, లేదనే మాట ఉండకూడదు. ఇప్పుడు చిన్న సోడా అనుకుందాం, లేకపోతే ఒక పెద్ద సోడా, లేకపోతే చిన్న కూల్ డ్రింకు, లేదా పెద్ద కూల్ డ్రింకు, టెట్రా ప్యాకెట్, ఇలాంటివి కూల్ డ్రింక్స్ తాగే పానీయాలకు సంబంధించిన మొత్తం మీరు సరంజామా రెడీ చేసుకొని ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ భారీ బడ్జెట్తో పెట్టాలనుకుంటే ఇవన్నీ కావాలి. ఓకేనా? మరి లేదు నేను తక్కువలోనే పెట్టుకుంటాను, 1,00,000 రూపాయలతోనే పెట్టుబడి పెట్టుకొని రన్ చేసుకోగలుగుతానంటే మీకు ఈ లెమన్ వాటర్కి, జ్యూస్కి సంబంధించినవి అవసరం లేదు, సోడా మేకర్ అవసరం లేదు. కంపల్సరీ మటుకి ఫ్రిడ్జ్ మటుకి కంపల్సరీ కావాల్సిందే. మరి పాలు, పెరుక్కి
మీరు అందులోనే అడుగున ఎక్కడో సాట పెట్టుకొని వాడేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? లేదు నేను బాక్స్ పెట్టుకోగలను అనుకుంటే ఐస్ ప్రెజర్స్ చెన్నై కూడా దొరుకుతాయి, చెన్నై కూడా వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి రూమ్ రెంట్ ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది స్టార్టింగ్లో, మరి ప్రతి నెల కరెంటు ఖర్చు ఉంటుంది. ఒక మనిషి కంపల్సరీ ఉండిపోవాలి, అటు ఇటు వెళ్ళటానికి కుదరదు, కూల్ డ్రింక్ షాప్ కాబట్టి. మరి ఒక మనిషి కంపల్సరీ అక్కడే కూర్చుండిపోవాలి. మరి ఇవన్నీ మీరు చేసుకొని నేను పక్కకి వెళ్ళను, నా పని నేను చేసుకోగలను, నేను ఎక్కడే ఉండగలను అనుకుని ఓర్పుతో మీరు చేసుకోగలిగితే కూల్ డ్రింక్ షాపు నెంబర్ 1గా నడుస్తాయి. సెలవు అనేది ఉండదు, రేపు సెలవు అనేది ఉండదు, ఎల్లుండి సెలవు అనేది ఉండదు. సెలవు అనేది ఈ కూల్ డ్రింక్ షాప్లో ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇలాగ మీరు ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో చేసుకోగలిగితే 1 లక్ష రూపాయల్లో ఈ రకంగా చేసుకోండి. లేదు నేను భారీ బడ్జెట్ పెట్టుకొని ఇలా లెమన్ వాటరు, ఆరెంజ్ వాటరు, సుగంధ వాటర్ ఇవన్నీ పెట్టుకోగలను అనుకుంటే ఐస్ ఫ్రిడ్జర్ పెద్ద బాక్స్ ఒకటి, మరి సోడా మేకర్ ఒకటి, ఒక ఫ్రిడ్జరు, బ్యాక్ సైడ్ ఫర్నిచర్. అంటే ఫర్నిచర్ అంటే చిన్న చిన్న అటకలు అనమాట. అటకల్లో మనకి కావాల్సిన టూత్ పేస్ట్లు, సబ్బులు, రకరకాలు ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టుకోగలగాలి. అదే మీరు ఫ్రంట్ ఎక్కువగా మీరు పెద్ద షాప్ అయితే ఫ్రంట్కి ఈ లెమన్ జ్యూస్, ఈ లెమన్ ఆరెంజ్ వాటర్ ఉండే ఐస్ ఫ్రిడ్జర్ మాత్రం ఫ్రంటే ఉండాలి. మీ ఎదురుగా ఉండాలి. కస్టమర్ వచ్చి అడగానే ఆ గ్లాస్లో పోసి ఇచ్చేటట్టుగా ఉండాలి. పక్కన కంపల్సరీ డస్ట్బిన్ మనకి వాడండి. ఫ్లెక్సీ బ్యానర్స్ ఇవన్నీ మీకు మీ బడ్జెట్లోకి వస్తాయి. ఏది ఒక 3 లక్షలు 2 లక్షలు ఇంకా మీరు పెట్టుకోగలిగితే పైకి మీ ఓపిక. అది మీరు పెట్టుకుందుకు షాప్కి ఎంత పెట్టినా సరే వద్దందు. ఇంక మీరు ఎంత సరికేస్తే అంత సరుకు మనకి బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ కొంచెం ఫ్లోటింగ్ ఏరియాలో మాత్రం చూసుకోండి. జనాలు బాగా ఉండాలి, అర్థం చేసుకోండి. అలాంటి ఏరియాలో అయితే మీరు తొందరగా సక్సెస్ అవుతారు. మీరు హ్యాపీగా మీ వ్యాపారం చక్కగా సాగిద్ది. ఇది పెద్ద బడ్జెట్, ఇది చిన్న బడ్జెట్. మీరు ఎవరైనా సరే చిన్న బడ్జెట్లో చేసుకోవాలనుకునే వాళ్ళైనా సరే కాస్త జనాలు ఉంటే మంచిది. జనారణ్యంలో పెట్టుకునే షాపులు అయితేనే కొంచెం స్పీడ్గా రన్ అవుతాయి, క్లిక్ అవుతాయి. మీరు జనాల లైన్ సైడ్ పెట్టుకొని ఎవరు రావట్లేదు, షాప్ పెట్టాను ఏంటని చెప్పని మీరు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఫేస్ చేయకుండా ఉంటే ₹1 ఎక్కువైనా సరే గుడ్ విల్ కట్టుకొని రెంట్ ₹1 ఎక్కువైనా సరే మంచి సాడి పెట్టుకుంటే తొందరగా క్లిక్ అవుతారు. మీరు మీ వ్యాపారం హ్యాపీగా సాగిద్ది. మరి ఈ చిన్న కూల్ డ్రింక్ షాప్ కానీ పెద్ద కూల్ డ్రింక్ షాప్ కానీ ఎవరైనా పెట్టాలనుకుంటే మీరు హ్యాపీగా వ్యాపారాన్ని పెట్టండి, సాగించండి. నెంబర్ 1గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు మీ వెంకట్రావు బ్లాగ్స్. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ మా వీడియోలు చూస్తూ ఉండండి. ఏదో చిన్న చిరు వ్యాపారం ఏదో ఒకటి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు. థ్యాంక్ యూ.